వెల్కమ్ టు సికేఆర్ఎస్ క్లబ్. సికేఆర్ఎస్ క్లబ్ అభిమానులకి ప్రేక్షకులకి అందరికీ రాధే రాధే. మనం గోదా పాసురాల్లో 24 పాసురాలు ముగించుకొని 25వ పాసురంలోకి వచ్చామండి. వరుసగా అమ్మ చెబుతున్న పాసురాలు ఆ తల్లి దయ వల్ల, కృష్ణస్వామి దయ వల్ల మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. ఏదైనా తప్పులున్నా క్షమించండి, నాకు చేతైనంతలో నేను చెప్తున్నాను. మీరు ఏవైనా బాగున్నా బాగలేకపోయినా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా సికేఆర్ఎస్ క్లబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మనం ఒక భజన చెప్పుకొని పాసురంలోకి వెళదాం రోజులాగానే. జగత్పతే హరి సాయి గోపాల, జగదోద్ధార సాయి నందలాల. జగత్పతే హరి సాయి గోపాల, జగదోద్ధార సాయి నందలాల. మధురాధిపతే కృష్ణ గోపాల, మధురాధిపతే కృష్ణ గోపాల. మధుర మధుర హే గాన విలోల, మధురాధిపతే కృష్ణ గోపాల. మధుర మధుర హే గాన విలోల. సాయి నందలాల జై జై గోపాల, జై జై గోపాల. సాయి నందలాల, సాయి నందలాల జై జై గోపాల, జై జై గోపాల. సాయి నందలాల. జగత్పతే హరి సాయి గోపాల, జగదోద్ధార సాయి నందలాల. మధురాధిపతే కృష్ణ గోపాల, మధుర మధుర హే గాన విలోల. సాయి నందలాల జై జై గోపాల, జై జై గోపాల. సాయి నందలాల, సాయి నందలాల జై జై గోపాల, జై జై గోపాల. సాయి నందలాల, సాయి నందలాల జై జై గోపాల, జై జై గోపాల. సాయి నందలాల. జగత్పతే హరి సాయి గోపాల, జగదోద్ధార సాయి నందలాల. జై శ్రీకృష్ణ. పాసుర వివరణ ఏం చెప్పారనేది ముందు పాసురాలకు వచ్చి వివరణ చెప్పుకొని ఆ తర్వాత పాసురాల్లోకి వెళదాం. మనం ముందు పాసురాల్లో అమ్మ మనకి ఏం చెప్పారంటే జ్ఞానదశ, ప్రేమదశ అనేది ఉంటుంది. దానివల్ల మనం స్వామిని దగ్గరగా వెళ్ళగలము అని చెప్పని మనకు చెప్పారనమాట. అట్లాగే భగవంతుడికి గొప్పదనాన్ని మనం చెప్పుకోవాలి అని అంటే ఇందులో అర్చావతారం, అవతారం మనకి దశావతారాలు మనం చెప్పుకున్నాం కదా. అట్లాగే ఇందులో అమ్మ ఏం చెప్పారంటే అర్చావతారం, దశావతారాలు, స్వామి అవతారాల గురించి చెప్పుకొచ్చారనమాట. ముందు మనం ఏం చేస్తాం, అవతారాలు, దశావతారాలు మనం చెప్పుకుంటాం. ఇంతకు ముందు పాసురాల్లో కూడా మనం వివరించుకున్నాం కదా. మత్స్యకూర్మ వరాహశ్చ, నారసింహశ్చ వామన, రామో రామశ్చ రామశ్చ, బుద్ధ కల్కిరేవచ అని చెప్పని దశావతారాలు మనకు 10 వస్తాయి. స్వామివి అసలు మొత్తం అవతారాలు 21 అండి. ముందు మనం ముఖ్యంగా చెప్పుకునే అవతారాలు 10 అయినా స్వామి మొత్తం అవతారాలు, భగవానుడి మొత్తం అవతారాలు 21 అవతారాలట. మనకి భాగవతంలో పోతనామాచ్యులు వివరించారనమాట. ఇందులో అమ్మ ఏం చెప్తున్నారంటే అవతారం, దశావతారాలు అవి అన్ని అవతారాలు ఉన్నాయి. అటువంటి అవతార మూర్తుల్నే మనం అర్చామూర్తులుగా పెట్టుకుంటాము. అర్చామూర్తిగా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకు స్వామి ఆ రూపంలో మనకు దర్శనం ఇచ్చినట్టుగా స్వామికి మనం షోడశోపచారాలు చేసుకుంటూ స్వామి మనకు దగ్గరగా ఉన్నట్టుగా మనం ఆయన్ని సేవించుకుంటూ ఉంటాం అన్నమాట. భక్తుల్లో నవవిధ భక్తులు చెప్పుకుంటారు. అట్లాగే అర్చనం, కీర్తనం, దాస్యం, మోక్ష నివేదనం, ఇట్లా ఇవన్నీ మోక్షం అవన్నీ చెప్పుకుంటాం. అట్లాగే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్వామిని ఏ భక్తితో ఎట్లా కొలిచినా కూడా స్వామి అనుగ్రహం అనేది మనకి తప్పకుండా ఉంటుంది అని చెప్పని అమ్మ ఇందులో చెప్తున్నారనమాట. భగవానుడు చెప్పినట్టు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగేనని ప్రతి యుగంలో కూడాను స్వామి ఆయన రూపాలతోటి భక్తులని రక్షించడానికి స్వామి వస్తూనే ఉన్నారు. అప్పుడు యుద్ధంలో అర్జునుడిని తీసుకెళ్ళి మనం ఇందాకటి పాసురంలో చెప్పుకున్నాం. యుద్ధం మధ్యలో తీసుకెళ్ళి 2 సేనల మధ్యలో స్వామి
నేను నిలబెట్టమంటే స్వామి నిలబడతారు అని చెప్పని. అప్పుడు అర్జునుడు అడుగుతున్నట్ట, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేత ద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు అన్నాడు, నీ జన్మ ఇటీవలది కాదు, సూర్యుని జన్మ కంటే ఎంతో ముందు. నీవు సూర్యుడికి ఉపదేశించానన్నావు కదా, దానికి అర్థం ఎలాగని అడుగుతున్నాడు అర్జునుడు. స్వామి, నువ్వు ఎన్నో జన్మలు ఎత్తావు, మళ్ళీ ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఇచ్చావు, అట్లాగే నువ్వు ఎన్ని జన్మలు ఎత్తావు, నీ జన్మలేంటి అని ఇందులో అడుగుతున్నాడు. భగవద్గీతలో 4వ అధ్యాయంలో స్వామిని అడుగుతాడనమాట. అప్పుడు చెప్తాడు ఈ శ్లోకం, అడుగుతాడు. అప్పుడు కృష్ణ, నువ్వు మాలాగే పుడతావా? అర్జునుడికి వచ్చిన సంశయాల్ని స్వామిని అడుగుతున్నాడు. నువ్వు మాలాగే పుడతావా? నీ స్వభావాలన్నీ మాలాగానే ఉంటాయా? కర్మలు మమ్మల్ని, మేము చేసే కర్మలను బట్టి మేము పుడతాం కదా, అట్లాగే మీరు కూడా పుడతారా స్వామి అని అడుగుతాడు. మా శరీరం లాగానే మీ శరీరం కూడా పాంచభౌతికమైనదేనా? మన శరీరం, ఈ శరీరాలన్నీ పాంచభౌతిక శరీరాలు అనుకుంటాం కదా, అగ్ని, నీరు, ఆకాశం, నిప్పు, గాలి, ఇవన్నీ. వాటిలో తర్వాత ఈ శరీరం ఉన్ననాళ్ళు సరే పోయిన తర్వాత ఈ 5 ఎందులోనో ఒక దానిలో కలుపుతారు ఈ శరీరాన్ని, పార్థివ దేహాన్ని. అట్లాగే మా పాంచభౌతిక శరీరం లాగానే మీది కూడా అటువంటిదేనా? నువ్వు మళ్ళీ పుట్టి మళ్ళీ పెరుగుతావు కాబట్టి పోయిన జన్మలో ఉన్న కర్మలు నువ్వు అనుభవిస్తున్నావా అని ఇటువంటి క్వశ్చన్లన్నీ, ప్రశ్నలన్నీ అడుగుతాడనమాట. నాలాగే నా జన్మ కూడా నీలాగే ఉన్నదా? ఎందుకు ఎత్తుతావు, ఇన్ని జన్మలు ఎందుకు ఎత్తుతావు స్వామి? నువ్వు విగ్రహాల్లాగా ఉన్నా, మనిషిలాగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా మనం అజత్వ అవ్యయ సర్వభూతేశ్వర స్వభావాలతో ప్రకాశిస్తూ ఉంటానని చెప్తున్నారు స్వామి. నేను ఎట్లా ఉన్నా, ఎట్లా పుట్టినా కూడా నేను ఇటువంటి గుణాలు కలిగి ఉంటాను అని. బహూనిమే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేద్ద పరంతపః. భగవానుడు అన్నారన్నమాట, నాకు నీకు కూడా ఎన్నో జన్మలు గడిచాయి, నేను వాటన్నిటినీ తెలుసుకున్నాను, నువ్వు తెలుసుకోలేకపోయినావు. భగవానుడు కాబట్టి ఆయన ఎన్ని జన్మలు ఎత్తారు, ఎందుకు ఎత్తారు, వాటికి కారణం ఏంటి అనేవి స్వామి ఎన్ని జన్మలు ఎత్తినా కూడాను ఆయనకు తెలుస్తుంది, భగవానుడు కాబట్టి. ఆయన ఎత్తిన జన్మల గురించి అంటే ఆయన భగవంతుడు కాబట్టి రక్షించడానికి కోసం, అటువంటి రక్షణ కోసం భగవానుడు ఎత్తిన జన్మలు కాబట్టి ఆయనకు తెలుస్తుంది. మామూలు సామాన్య మానవులు ఏంటి, ఎన్ని జన్మలు ఎత్తామో తెలియదు. మనం ఈ జన్మలో చేసే పనులకే మనకి మామూలు మానవులకి తెలియదు, వాడు చేసిన పని రేపటికి గుర్తుండదు. అట్లాంటిది ఇంకా జన్మల గురించి చెప్పుకోవాలి అని అంటే, గుర్తుండాలి అని అంటే అది ఏ మహాత్ములో, మహానుభావులో, గొప్పవాళ్ళలో, యోగిలో, మునులో, అటువంటి మహాత్ములకి తెలిసే ఆవశ్యకత ఉంటుంది. వాళ్ళు తెలుసుకోగలుగుతారు. సామాన్యమైన వాళ్ళకి తెలియాలి అంటే చాలా కష్టం. అది అర్జునుడంతటి వాడికే నాకు తెలుసు నీకు తెలియదు అని చెప్పారు స్వామి. నరనారాయణులు అంటారు అర్జునుడిని, స్వామిని, ఇద్దరిని నరనారాయణులుగా చెప్తారనమాట. అట్లా చెప్పిన వాళ్ళకు, ఆయనకి, అర్జునుడికే తెలియటం లేదు. మీది పాంచభౌతికమైన శరీరము, నాది పంచోషణ్మయ దేహం. స్వామిదిట పంచోషణ్మయ దేహం. అంటే ఏంటంటేనండి, ఇవన్నీ ఏవి ఆయనకి అంటవుట. ఇవేవి ఆయన చేసే కర్మలు కానీ, ఆయన ఎత్తే అవతారాలు కానీ వేటితోనూ స్వామికి సంబంధం అనేది ఉండదు. భగవానుడు ఆ కాలానికి వచ్చి ఆ కాలంలో చేయవలసిన క్రమంలో చేసేసి ఆయన చేయాల్సిన పనులు మళ్ళీ ఆయన అవతారాన్ని చాలిస్తాడు భగవానుడు కాబట్టి. ఆయనకి పోయిన జన్మకి, పోయిన అవతారానికి, ఈ అవతారానికి ఎటువంటి సంబంధం ఉండదు. కాబట్టి స్వామిది పంచోషణ్మయ దేహం అంటారు, పాంచభౌతిక శరీరం కాదు. ఈ ధర్మాలు ఇటువంటివన్నీ నాకు వర్తించవు అంటున్నారు స్వామి. అటువంటి స్వామి మాకు నువ్వు అటువంటి మహానుభావుడివి, మాకు ఈ శ్రమ అనేది ఏది లేదు. మేము ఇన్నాళ్ళు వచ్చి పాటలు పాడి తిరిగి వచ్చింది, మాకు శ్రమ లేదు అని చెప్పని అమ్మ చెప్తున్నారు. స్వామి కనిపించిందిట, అయ్యో పాపం వీళ్ళందరినీ ఇన్ని రోజుల నుంచి నేను కష్టపెట్టానేమో, వీళ్ళు ఇన్ని రోజుల నుంచి నడుచుకుంటూ గోపికలందరినీ తీసుకొని వస్తున్నారు కదా, వీళ్ళు కష్టపడిపోయినారేమో అని చెప్పని స్వామి
గోదా తల్లితో. అంటే తల్లి చెప్తున్నారన్నమాట, బాగా పాడారు అని చెబుతున్నారు స్వామి. చలిలో కూడాను ఎంతసేపు మిమ్మల్ని బాధ పెట్టాను నేను, మీకు పరై కాకుండా ఇంకేం కావాలి, వీళ్ళు పరై వాయించే వాయిద్యం కావాలి అని చెప్పని అడిగారు కాబట్టి పరై కాకుండా ఇంకేం కావాలి అని చెప్పని స్వామి ఇందులో అడుగుతున్నారు. అమ్మ ఏం చెప్పారనేది ఈ పాసురంలో మనం చెప్పుకొని ఆ తర్వాత పాసుర వివరణలోకి వెళదాం. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் மெளித்து வளர தரிக்கிலானாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிஷ் பர்த்துக்கங்கன் வயிற்றில் நெருப்ப நெற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை திருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்தேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం శరణం. ఇప్పుడు అమ్మ మనకు ఈ పాసురంలో ఏం చెప్పారంటేనండి, స్వామి నువ్వు ఇన్ని అవతారాలు ఎత్తి ఇంత కష్టపడి రాక్షసులందరినీ సంహారం చేసి వచ్చావు, నువ్వు సెదతీరుతుండగా నీలాదేవి దగ్గర సెదతీరుతూ ఉండంగా మేము వచ్చి నిన్ను రావాలి స్వామి అని చెప్పని మిమ్మల్ని నిద్రాభంగం చేశాము, మమ్మల్ని క్షమించు తండ్రి అని చెప్పని అడుగుతూ వాళ్ళందరికీ నువ్వు ఎట్లయితే దగ్గరగా ఉండి నువ్వు వాళ్ళందరినీ ఎలా అయితే రక్షించావో, వాళ్ళని ఎలా అయితే అనుగ్రహించావో మమ్మల్ని కూడా అనుగ్రహించు. నువ్వు చెరసాలలో పుట్టావు, దేవకి వసుదేవులకి కొడుకుగా చెరసాలలో పుట్టావు. ఇక్కడ నందుడు యశోద దగ్గర కొడుకుగా పెరుగుతున్నావు. అక్కడ రామావతారంలో ముగ్గురు తల్లులు దశరథ మహారాజు నలుగురికి ఒక కొడుకుగా వచ్చావు. ఇక్కడ నలుగురికి ఒక కొడుకుగా వచ్చావు. అక్కడ పుట్టావు, ఇక్కడ పెరుగుతున్నావు తండ్రి. అక్కడ కన్న తల్లి ఆమె నీకు పాలించుకొని పెంచుకోలేని స్థితిలో ఉన్నది ఆమె. నువ్వు ఇక్కడికి వచ్చి నందమహారాజు దగ్గరికి వచ్చి ఇక్కడ యశోదమ్మ దగ్గర నువ్వు పాలు తాగి పెరుగుతూ ఉన్నావు తండ్రి అని చెప్పని చెప్తున్నారన్నమాట. వీళ్ళు నందమహారాజు యశోద కూడాను అష్టవసువుల్లో ఒకళ్ళటండి, ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు. అష్టవసువులు బ్రహ్మగారు సృష్టించిన వాళ్ళల్లో అష్టవసువుల్లో ఈయన కూడా ఉన్నారన్నమాట. ఆయన ద్రోణుడు, ఆమె భార్య పేరు ధర. వాళ్ళిద్దరూ ద్రోణుడు ధర అష్టవసువుల్లో వాళ్ళు మోక్షం కోసం అని చెప్పని తపస్సు చేస్తారట. అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళని మీరు వెళ్ళి భూలోకంలో జన్మించండి అంటారట. మోక్షం కావాలి అంటే భూలోకంలో జన్మించమంటారట. అప్పుడు బ్రహ్మదేవుడు అలా చెప్పేసరికి వీళ్ళు అడుగుతారట, మేము వెళతాం కానీ స్వామి మీరు భగవంతుడికి దగ్గరగా ఉండేటట్టుగా, మేము నిరంతరం హరినామం చేసుకునేటట్టుగా, ఆయనకి దగ్గరగా ఉండేటట్టుగా ఉండాలి, అటువంటి జన్మ ఇవ్వండి మాకు అని చెప్పని వీళ్ళు ధరాదేవిను ద్రోణుడు వీళ్ళిద్దరూ అడుగుతారట. అప్పుడు బ్రహ్మగారు ఏం చేస్తారు, వాళ్ళిద్దరిని నందుడు యశోదగా ఇక్కడ గోకులంలో పుట్టిస్తారట. వాళ్ళ కోరిక తీర్చడం కోసం స్వామి అక్కడ వసుదేవుడు దేవకి దగ్గర పుట్టి చెరసాలలో ఆయన ఇక్కడికి వచ్చి వీళ్ళని ఉద్ధరించడం కోసం అని చెప్పని వాళ్ళ కథ మొన్న మనం చెప్పుకున్నాం. వసుదేవుడు దేవకి కథ. వాళ్ళకి జన్మరాహిత్యం లేకుండా 3 జన్మల్లో పుట్టి వాళ్ళకి జన్మరాహిత్యం ఉంటుంది, ఈ జన్మలతో మీకు అని చెప్తారు. అట్లాగే వీళ్ళకి కూడాను నందుడు యశోద దగ్గరికి కూడా వచ్చి స్వామి వాళ్ళ దగ్గర తల్లి దగ్గర యశోదమ్మ దగ్గర పాలు తాగి పెరుగుతాడనమాట. అట్లా పెరిగి అమ్మ దగ్గర ఎంత ప్రేమగా ఉండి బిడ్డ ఎలా పెరుగుతాడో ప్రేమతోటి స్వామి కూడా ఆయన భగవానుడు అని చెప్పని ఆమెకు తెలియదు. ఎందుకంటే ఆమెకు తెలియకుండా ఈయన మాయ చేస్తాడనమాట. స్వామి మాయ చేసేసి ఆమెకు తెలియకుండా మాయ చేసి వాళ్ళిద్దరినీ అట్లా వాళ్ళ దగ్గర పెరుగుతాడు స్వామి. నువ్వు అట్లా పెరిగావు నాయన అని చెప్పని పాపం ఆమె 12 నెలలు గర్భవాసాలు ఉంచుకున్నా కూడాను ఆ తల్లికి పాలిచ్చి పెంచే ఇది లేకుండా పోయింది. ఈమె దగ్గరికి వచ్చి పాలు తాగి దొంగలాగా వచ్చావు. అందులో రాత్రిపూట చీకట్లో, అమావాస్య రోజు రాత్రిపూట చీకటి, ఎంత
కటిక చీకటి ఎట్లా ఉంటుందనేది మనకు తెలుసు. అందులో సముద్రం దాటి యమునా నది దాటి యమునా నదిలో నుంచి వసుదేవుడు ఆయన వాన పడుతూ ఉండగా నెత్తి మీద బుట్టలో పెట్టుకొని తీసుకొస్తే నీకు స్వామి నాగేంద్రుడు నీకు ఇట్లా పడగలాగా ఇచ్చి నిన్ను కాపాడుతాడు వాన పడకుండాను. అటువంటి స్థితిలో నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పెరుగుతూ ఉన్నావు తండ్రి అని చెప్పి అమ్మ అంటున్నది అనమాట. ఇక్కడ భాగవతంలో కూడాను మనకి దశమస్కందంలో చెప్తారనమాట. ఈమె అమ్మ అట్లా అంత ప్రేమగా పెరిగినప్పుడు ఈయన వెళ్ళి స్వామి ఆమె పాలు పెట్టి పొయ్యి మీద కుండలో మజ్జిగ చిలుక్కుంటూ ఉంటుంది. ఇంతకుముందు కుండలు కవ్వాలని చెప్పుకున్నాం కదా మనం. ఆ కుండలో మజ్జిగ చిలుక్కుంటూ ఉంటుందన్నమాట. చిలుక్కుంటూ ఉంటే ఈయన ఆడుకొని వెళ్ళి పాలు ఇవ్వని చెప్పని అమ్మ ఒళ్ళో పడుకుంటాడట స్వామి. పడుకున్నప్పుడు ఈమె పాలిస్తూ పక్కన కుండలో పాలు పెట్టానని చెప్పని ఈయనని దింపి పక్కన పెట్టి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి స్వామికి కోపం వస్తుంది కృష్ణ పరమాత్మకి. నన్ను ఆపేసి నేను పాలు తాగుతుంటే నన్ను పక్కన పెట్టేసి నువ్వు వెళ్ళిపోతావా అని స్వామికి కోపం వచ్చి అక్కడున్న ఆ కవ్వను తీసుకొని కుండ పగల కొడతాడు. ఏముంది, ఆ కుండ పగల కొడితే ఆ కుండలో ఉన్న వెన్న మజ్జిగ అన్నీ పోతాయి. అమ్మ కదా, అమ్మ కోపం వస్తుంది. మరి పిల్లలు అల్లరి పనులు పిచ్చి పనులు చేస్తే అమ్మలో కోపం వస్తుంది కదా. అట్లాగే యశోదమ్మకు కూడా కోపం వచ్చిందిట. కోపం వచ్చి కుట్టడానికని బయలుదేరుతుందిట. ఆయన్ని ఒక కర్ర తీసుకొని ఒక చిన్న పుల్ల తీసుకొని ఆయన్ని కుట్టడానికని పరిగెడుతూ ఉంటుందిట. పరిగెత్తుతాట మొత్తమును. అయినా కూడా ఈయన చిక్కడు, ఎవరికి చిక్కకుండా మనం చెప్పుకున్నాం కదా, చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు దేవేంద్ర యోగి ముని పాదాబ్జంబులకై అని చెప్పని మనం చెప్పుకున్నాం కదా. అట్లాగే ఎవరికి చిక్కని వాడు చివరికి పాపం ఆ తల్లి ప్రేమకు చిక్కుతాడనమాట. పట్టిన పట్టుబడని నిన్ను పట్టెదనని చెలము కొనిన పట్టుట పెట్టే పట్టుబడ వండ్రు పట్టుకొని నాకుగాక పరులకు వశమే. నువ్వు పట్టుబడవని గోపికలందరూ చెబుతున్నారు. నువ్వు వెళ్ళి అల్లరి చేస్తున్నావు, ఎవరికి పట్టుబడవు, నువ్వు దొరకవని చెప్పని గోపికలందరూ, మన నందవ్రజంలో ఉన్న గోపికలందరూ చెప్తున్నారు. నువ్వు ఎవరికి పట్టుబడని వాడివి, నాకు పట్టుబడ్డావు చూసావా అని చెప్పని ఆ తల్లి ఆనందంతో నవ్వుకుంటూ పట్టుకుంటుంది అనమాట. వడల చెమటలేగియ నుత్తరీయంబుజార వీడియున్న తురుము విరులురాల కట్టరాని తన్ను కట్టెదనని చింతగట్టుకొని తల్లి కరుణ చూచి. ఎవరికి చిక్కడు వాడు, అటువంటి వాడు చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతి లతికావళి చిక్కెనండు తల్లి చేతన్ రోలన్. ఎటువంటి వాళ్ళకి చిక్కని వాడు స్వామి, అటువంటి వాడి తల్లికి చిక్కాడు. ఎవరికి చిక్కవు అని చెప్పని అందరూ చెబుతున్నారు. నాకు చిక్కావు కదా నువ్వు, రా నిన్ను రోటికి కట్టేస్తానని చెప్పని యశోదమ్మ తీసుకెళ్ళి ఆయన్ని రోటికి కట్టేస్తుంది అనమాట. తాడు తీసుకొస్తుంది ఆయన కట్టేయటానికి. ఎంత తాడు తెచ్చినా కూడాను ఒక 2 మూరల తాడు సరిపోదుట. ఆయన బొజ్జలో ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి, ప్రపంచమంతా ఉన్నది. అటువంటి బ్రహ్మాండాన్ని బొజ్జలో పెట్టుకున్న ఆయన పట్టుబడాలి అంటే సామాన్యమా? ఆ తల్లి ప్రేమకి పట్టుబడిపోయినాడు. బంధ విమోచనుడీసుడు బంధింప బెనంగు జనని పాటోర్చి సుహృద్బదండుగావున జననీ బంధనమున గట్టి వడియే పూటించే రూపా. అటువంటి తల్లి ఆ రోలికి కట్టేసిందిట. తీసుకెళ్ళి ఆయన్ని రోలికి తాడేసి కట్టేసిందిట. ఎవరికి పట్టుబడని వాడు నాకు పట్టుబడ్డాడని ఆ తల్లి గర్వంగా. అల్లరి చేసే పిల్లాడు కనుక పరిగెడుతూ ఉన్నాడు అనుకోండి, గబగబా అమ్మలు పరిగెడతారు. పరిగెట్టి ఎక్కడికి పోతావరా రైట్ అని చెప్పని లాక్కొచ్చి కూర్చోబెడతారు. అట్లాగే ఏమో కూడాను కొట్టలేక ఆయన్ని ఏం చేయలేక తీసుకొచ్చి కట్టేసి రోలికి కట్టేసి కూర్చోబెట్టిందిట ఆమె. జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానుల చేతం పూని నిబద్ధుండగునే శ్రీనాథుండు భక్తియుతుల చేతం బోలెన్. ఎవరికి? జ్ఞానులకి, మునులకి, యోగులకి, అంత లక్ష్మీదేవైన ఆమెకు కూడా చిక్కని వాడు తల్లికి చిక్కాడు అని చెప్పని మనకి వస్తుందన్నమాట. అట్లాగే వీళ్ళు
ఆయన అట్లా కట్టేసి రోళ్ళను కట్టేసి ఆమె వదిలేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈయనేమో ఆ రోలు లాక్కుంటూ వెళ్తాడు. ఆమె రోలు కట్టేయటానికి ఈయన చిక్కుబడి ఆమెకు చిక్కి వెళ్ళటానికి కూడా ఒక లీల ఉన్నది. స్వామి చేయాల్సిన లీల ఒకటి ఉన్నదన్నమాట. ఇక్కడ కుబేరుడు కొడుకులు ఇద్దరూ అక్కడ జలకాలాడుతూ బాగా మదిరాపానం చేసి నీళ్ళలో జలకాలాడుతూ ఉంటారు వాళ్ళ భార్యలతోటి వాళ్ళతోటి. ఉన్నప్పుడు సరోవరంలో ఉన్నప్పుడు నారద మహర్షి వెళ్తారట. నారద మహర్షి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఈయనను చూసి భార్యలు గబగబా లేచి అవతలకి వెళ్తారట, కానీ వీళ్ళిద్దరూ కూడా వెళ్ళరట, అక్కడే ఉంటారట. నారద మహర్షికి కోపం వస్తుందట, నేను ఇంత మహర్షిని, నేను వచ్చాను, మీరు లేచి అవతలకి రారా యువతలకి స్నానం చేస్తూ అని చెప్పని, మీరు భూలోకంలో మద్ది చెట్లు అయిపోండి అని చెప్పని నారద మహర్షి వారిని శపిస్తారట, కుబేరుడు కొడుకుల్ని. ఆ శపించిన వాళ్ళు వీళ్ళిద్దరూ అప్పుడు నారద మహర్షి శపించిన తర్వాత వాళ్ళ జ్ఞానోదయం అవుతుంది. అయ్యి స్వామి తండ్రి ఏం చేయాలి మేమని చెప్పనంటే, కృష్ణ పరమాత్మ వస్తాడు ద్వాపరయుగంలో, ఆయన వచ్చి మిమ్మల్ని రోలుకు ఇట్లా కట్టేసుకుని వచ్చి ఆయన లీలలో ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు మీరు మద్ది చెట్లుగా ఉన్నవాళ్ళు కాస్త మీ రూపాంతరం చెంది మీరు మీ లోకానికి వెళ్ళిపోతారు, మీ స్థానానికి అని చెప్పని వాళ్ళకి మళ్ళీ శాపంతో పాటు వరం కూడా ఇస్తాడనమాట నారద మహర్షి. వీళ్ళ శాపాన్ని పోగొట్టడం కోసం కృష్ణ పరమాత్మ ఈ లీల చేస్తాడనమాట. అట్లా లీలలు చేసి నువ్వు నందవ్రజంలో ఉండి యశోదానందుల దగ్గర అంత ఉద్ధరించావు నాయన వాళ్ళని, మమ్మల్ని కూడా ఉద్ధరించు. ఇప్పుడు మేము వచ్చి మిమ్మల్ని కాపాడమని అడుగుతున్నాం, మేము పూజ చేసుకుంటా ఉంటున్నాం, పరై అడుగుతున్నాం, అటువంటి పరైని మాకు అనుగ్రహించు అని చెప్పని అమ్మ ఇందులో చెప్తున్నారనమాట. ఎటువంటి వాళ్ళకైనా కూడాను నీ దగ్గరికి వస్తే, అక్కడికి కంస మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు చాకలవాడికి గూని పోగొట్టావు, కుబ్జాకి చక్కగా మంచి యువతిగా రూపవతిగా చేశావు, అటువంటి వాళ్ళందరికీ అనుగ్రహించావు తండ్రి, మమ్మల్ని కూడా అనుగ్రహించు, మమ్మల్ని రక్షించు అని చెప్పని అమ్మ చెప్తున్నారన్నమాట ఇందులో. మా కోసం నువ్వేం కష్టపడద్దు, నదులు దాటాల్సిన అవసరం లేదు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, ఇంతకు ముందులాగా రాక్షసులను చంపాల్సిన అవసరం లేదు. మా కోరిక తీర్చడానికి నువ్వు వచ్చి మాకు పరై ఇచ్చి మాతో పాటు ఉండి మా పూజని స్వీకరించు తండ్రి అని చెప్పని అమ్మ ఈ పాసురంలో చెప్తున్నారన్నమాట. అదే నేను మీకు విన్నవించుకున్నాను. జై శ్రీమన్నారాయణ. రాధే రాధే. జై శ్రీకృష్ణ. ఈరోజు మనం జగన్నాథ స్వామి ప్రసాదంలో చేసుకుంటున్నాము. ఇది అటుకులతో చేస్తారు. ఇది అటుకులు పల్లీలు అన్నీ కలిపి వేయించి చేస్తారు. వాళ్ళు చుడవా పీట్ అన్నారు, స్వీట్ని వాళ్ళు పీట్ అంటారు అనమాట. మనం లడ్డు అనమాట. ఇది ఒక రకమైన భోగు స్వామి ప్రసాదాల్లో. దానికి ముందుగా పల్లీలు వేయించుకోవాలి 1 కప్పు. ఆ తర్వాత అవి పల్లీలు వేయించి తీసిన తర్వాత నెక్స్ట్ దాంట్లో కాసిని 1 గుప్పెడు బాదం పప్పు కూడా వేయించుకోవాలి. ఆ బాదం పప్పు వేయించుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు అవి వేయించాలి. ఇవి అన్ని రకాలు కలిపి రేపు ఏకాదశి కదండి, దానికి ఏకాదశికి ప్రసాదం కింద కూడా ఉపవాసం ఉన్నవాళ్ళు తిన్నా కూడా బాగుంటుంది అని చెప్పని అట్లా వాళ్ళు ఏకాదశికి చేస్తారట అక్కడ. అందుకని నేను కూడా చేశాను. మీరు కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. బాదం పప్పు వేగిపోతాయి కదా, వేగిన తర్వాత అవి తీసేసి కాజు వేసుకోవాలి. బాగా హెల్తీగా ఉండేవి కాజు అటుకులు అలా అన్నీ కలిపి లడ్డు చేస్తారు వాళ్ళు. మామూలుగా మనం ఏకాదశికి అటుకులు తింటారు కదా, ఇదిగోండి కాజు ఎక్కర్లేదు, ఒక 10 అయితే సరిపోతుంది, ఒక 10 కాజు అయితే సరిపోతుంది. ఇవన్నీ అయితే హెల్తీగా ఉంటుంది తినటానికి. ప్రసాదం స్వామికి ప్రసాదం పెట్టినా కూడా బాగుంటుంది అని చెప్పని చేస్తారనమాట. మనకి అటుకులు తింటే తప్పులేదని అంటారు ఏకాదశి ఉపవాసం ఉంటే. అందుకని ఇలా లడ్డూలా చేస్తే స్వామి నైవేద్యానికి ఉంటుంది, తిన్నా కూడా బలంగా ఉంటుంది. పిల్లలకు మామూలుగా విడిగా కూడా పెట్టచ్చు. తర్వాత దాంతోనే కిస్మిస్ కూడా వేయించుకోవాలి. కాజు కిస్మిస్ పల్లీలు అన్నీ, పల్లీలు మాత్రం ఆయిల్ లేకుండా ముందు విడిగా వేయించుకొని తీసుకోవాలి. తర్వాత ఇవేమో నెయ్యి వేసి వేయించాలి. నెయ్యిలో
బాదం పప్పు, కాజు, కిస్మిస్ ఇవన్నీను నెయ్యి వేసి వేయించుకుంటే బాగుంటుంది. మనం దేనికైనా స్వీట్కి అలాగే వేయించుకుంటాం కదా, అలా వేయించి తీసుకోవాలన్నమాట. తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ వేస్తే ఏంటంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్తీగా కూడాను ఉంటుంది. తర్వాత దాంట్లో అవన్నీ అదిగోండి అలా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అవి తర్వాత దాంతోనే కొంచెం ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని, ముందు ఇందాక ఒక స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యితో బాగా చేస్తారు వాళ్ళు. నెయ్యి, పాలు, పనీరు, కోవా వీటితో ఎక్కువ స్వీట్స్ బాగా చేస్తారు జగన్నాథ స్వామికి. దాంట్లో వేస్ట్ చేస్తారనమాట. నెయ్యి, పాలు హెల్దీ కదా, అందులో ఆయన కృష్ణ పరమాత్మకి ఇష్టం కదా అటుకులు. ఇది కూడా అటుకులు అనమాట. అటుకులు 1 కప్పు తీసుకుంటే సరిపోతుందండి. అంటే మనం ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే 1 కప్పు తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. 1 కప్పు అటుకులు తీసుకున్నాను. అవి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి స్లోగా. హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టి చిన్నగా వేయించుకోవాలన్నమాట వాటిని. అదిగోండి అట్లా కలర్ మారి క్రిస్పీగా వచ్చే వరకు బాగా నెయ్యిలో కమ్మటి వాసన వస్తాయి. అవి వేయించుకుంటే పచ్చి వాసన పోయి మంచి టేస్ట్ వస్తాయి. అందులో అటుకులు హెల్దీ కదా, కడుపు నిండుతుంది. విడిగా చుడవాలాగా చేసుకున్న ఈవినింగ్ స్నాక్స్కి, మార్నింగ్ పిల్లలకు పాలల్లో వేసి పెట్టినా కూడా అటుకులు బాగుంటాయి అన్నమాట. అలా వేయించుకొని అటుకులు తీసి పక్కన పెట్టుకోవాలి. వాటిని గోల్డ్ కలర్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అలా తీసుకొని అవి చల్లారిన తర్వాత వాటన్నిటిని కలిపి మిక్సీ చేసుకోవాలి. తర్వాత చెప్తాను నేను. ఇదిగోండి ఇప్పుడు అదే బాండిలో కొంచెం బెల్లం, మనం 1 గ్లాస్ అటుకులు తీసుకుంటే 1 గ్లాస్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. కావాలి అంటే స్వీట్ కొంచెం తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కనుక ఒకటి వేసుకోవచ్చు, లేదా వేసుకోవచ్చు. కానీ ఒకటికి వేసి పాకం రానివ్వాలి దాన్ని. ఈలోపు అది పొయ్యి మీద పెట్టుకొని ఈలోపు మిగిలినవన్నీ మనం మిక్సీ వేసుకోవాలి. పల్లీలు, ఈ అటుకులు, కాజు ఇవన్నీ పెట్టుకున్నాం కదా పక్కన, బాదం పప్పు ఇవన్నీ మనం మిక్సీ వేసుకోవాలన్నమాట పౌడర్స్గా. దాంతోపాటు కొంచెం అదిగోండి పల్లీలు మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అయిన తర్వాత అది తీసేసేయాలి. నెక్స్ట్ పల్లీలు వేసి తీసుకున్న తర్వాత నెక్స్ట్ అటుకులు వేయించి పెట్టుకున్నాం కదా, మిక్సీ వేసి తీసుకోవాలి. ఆ తర్వాత బాదం పప్పు, ఖర్జూరాలు, ఎండు ఖర్జూరం ఉంటుంది కదా, ఎండు ఖర్జూరం ముక్కలు చేసుకొని అవి కూడా వేసుకోవాలి. ఇవన్నీ ముందు వేయించి పెట్టుకున్న బాదం పప్పు, కొంచెం కాజు, మనం వేయించిన వాటిల్లో డెకరేషన్కి కావాలి అంటే కొంచెం అది. ఇదిగోండి ఎండు ఖర్జూరం ముక్కలు చేసుకొని అవి అన్నమాట. తర్వాత ఇంకా ఇవన్నీ కలిపి మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి, మరీ మెత్తగా కాదండి, కొంచెం బరకగా వేసుకుంటే బాగుంటుంది. అలా వేసుకొని అవన్నీను మిక్సీ వేసి పౌడర్ చేసుకొని అన్ని పౌడర్లు కలుపుకొని ఒక పళ్ళెంలో పోసుకోవాలి. బాదం పప్పు పౌడరు, ఈ అటుకుల పౌడరు, పల్లీల పౌడరు 3 పౌడర్లు కలిపి మనం ఒక పళ్ళెంలో పోసుకొని ఉంచుకోవాలి, కలుపుకోవాలి. దాన్ని ఈలోపు పాకం పెట్టుకున్నాం కదా బాండీలో, ఆ బాండీలో పాకం వస్తుంది. ఆ పాకం చూసుకుని ఎక్కువ అక్కర్లేదు, కొంచెం తీగ పాకంలాగా వస్తే చాలు. మరీ గట్టిగా రాకూడదు బెల్లం పాకం, కొంచెంగా తీగ పాకం వస్తే సరిపోతుంది అనమాట. కొంచెం ఇలా గోరు మీద నిలబడేటట్టుగా. మరీ గట్టిగా వచ్చిందనుకోండి బిగుసుకుపోతుంది. అలా కాకుండా కొంచెం ఇట్లా జీరా వస్తే ఇట్లా గోరు మీద నిలబడేటట్టుగా వస్తే సరిపోతుంది, అలా పల్చగా. దాంట్లో ఈ పౌడర్, దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవండి, బాగుంటుంది. ముందుగా చేసి పెట్టుకున్నా కూడాను, ముందు రోజు చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది తినటానికి, స్వామికి నైవేద్యానికి. అందులో రేపు ఏకాదశి కాబట్టి ఏకాదశి ఉపవాసం ఉండేవాళ్ళు వాళ్ళు కూడాను చేసుకొని తినచ్చు, బాగుంటుంది స్వామికి నైవేద్యానికి. ధనుర్మాసం కాబట్టి ఏదో ఒకటి ప్రసాదం చేసి స్వామికి రోజు మనం నైవేద్యం పెట్టుకుంటాం కదా. ఇవి కూడా జగన్నాథ స్వామికి ఇట్లా రోజు చేసి అన్ని రకాల ప్రసాదాలు చేసి నైవేద్యం పెడుతుంటారట అక్కడ. నాకు చేతనైనవి నాకు ఇచ్చినవి నేను చేస్తున్నాను. మీరు కూడా చూసి ట్రై చేసి
నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. మా సీకేఆర్ఎస్ క్లబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి అలా వస్తుంది ముద్దగా. దాన్ని తీసి పక్కన పెట్టుకుంటే చల్లారుతుంది. చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. అలా ముద్దలా అవుతుంది, చల్లారనివ్వాలి. కన్సిస్టెన్సీ చల్లారి ఇట్లా వస్తుంది అనమాట ముద్దలాగా. మనం లడ్డూలు చేసుకునేటట్టు వీలుగా వస్తుంది. వచ్చిన దాన్ని మనం చక్కగా లడ్డు కట్టుకోవచ్చు. ఇంకా మనం ఏమి నెయ్యి అది ఏమి వేసుకోకర్లేదు, ఇందులోనే చాలా నెయ్యి వేసాం కదా మనము. అంటే చాలా అంటే ఒక 4-5 స్పూన్లు పట్టింది అంతేలేండి, అంతకు మించి పట్టలేదు. అలా కొంచెం బాగా కలుపుకుంటే బాగుంటుంది, ముద్ద అవుతుంది. దాన్ని ఉండలు లడ్డూల్లాగా చేసుకొని మనం కాజుతో కిస్మిస్ తోటి డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. పిల్లలకు కూడా హెల్తీ ఫుడ్. స్వామికి నైవేద్యం పెట్టుకున్నా, మనం పిల్లలకు పెట్టుకున్నా, ఈవినింగ్ టైము స్నాక్స్కైనా పంపించుకోవచ్చు. ఇవి ఉంటాయండి, పాడవవు. మనకు ఒక 10-15 రోజులైనా ఉంటాయన్నమాట. ఎందుకంటే పాకం పట్టి చేసాం కదా, పాడవవు, ఉంటాయి. 10-15 రోజులు ఉంటాయి, ఏం కావు, టేస్ట్గా ఉంటాయి. అందులో డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, దాన్ని హెల్తీగా కూడా ఉంటుంది. కావాలంటే దాంట్లో కొబ్బరి, నువ్వులు అవి కూడా వేసుకోవచ్చు. అంటే ఇది స్వామి ప్రసాదం కింద చేస్తాం కాబట్టి ఎక్కువ వేయకూడదు ఏకాదశికి. మిగిలినవి చేసుకునే పని అయితే అన్నీ ఏమన్నా వేసుకోవచ్చు, ఇంకా కావాల్సినవి కూడాను వేసుకోవచ్చు. అలా డెకరేట్ చేసుకొని అన్నీను మనం తులసి దళం పెట్టి స్వామికి నివేదన చేసుకోవాలి. కృష్ణ స్వామికి మనం రోజు గోదాపాసురాలు చెప్పుకుంటున్నాం కదా, గోదా తల్లికి, కృష్ణుడికిను ఇలా ప్రసాదంగా చేసుకోవాలి. మీరు కూడా చేసుకొని పండగ రోజుల్లో స్వామికి నైవేద్యం పెట్టుకొని మీరు కూడా టేస్ట్ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் பொழித்து வளர தரிக்கிலானாகித் தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென் அணிந்த நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பயதருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்தேலோரெம்பாவாய்.